హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది ఒక హౌస్ వైఫ్స్కే కాకుండా వర్కింగ్ ఉమెన్స్ కూడా ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతో తీస్తున్నా. మీకు నచ్చితే ఫాలో అవ్వండి. మీరు యూజువల్గా తెచ్చుకునేటువంటి నెలవారీ సరుకులు అనేవి మనం తెచ్చుకుంటాం కదా, అవి ఎలా అరేంజ్ చేసుకుంటే బాగుంటుంది అన్న చిన్న టిప్ బేస్ మీద ఈ వీడియో చేస్తున్నా. నేనైతే నెలవారీ తెచ్చుకున్న సరుకులు అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద పెద్ద డబ్బాల్లో పెట్టేసుకొని ఉంచుకుంటా. కానీ అవన్నీ కూడా మనకి అందుబాటులో ఏవైతే కావాలో అవన్నీ కూడా ఇలా చిన్న చిన్న డబ్బాల్లో మనం యూజువల్గా వాడే ఉప్పు అవనివ్వండి, కారం, పసుపు, పప్పులు, ఉప్మాలకి సంబంధించినవి అన్నీ కూడా ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు. ప్లాస్టిక్ మోస్ట్లీ నేను సజెస్ట్ చేయను, కానీ మోస్ట్లీ గ్లాస్ అనుకోండి. ఎందుకు అంటే స్టీల్ అనుకోండి మనకి బయటకు కనపడవు, పైగా దానిపైన రాసుకోవాల్సి వస్తుంది ఏ డబ్బాలో ఏముంది అని రాసుకోవాల్సి వస్తుంది. అలా అయితే మనకు కొంచెం టైం వేస్ట్ కూడా అవుతుంది, వెతుక్కోవాల్సి వస్తుంది. ఇలా గ్లాస్ జార్స్లో కనుక మనం పెట్టుకున్నాం అనుకోండి, మనకి వంట చేయడానికి ఈజీగా ఉంటుంది, టైం వేస్ట్ అవ్వదు. అదేవిధంగా మనం యూజువల్గా ఎక్కువగా వాడేది పోపుల డబ్బా. ఈ పోపుల డబ్బా అనేది మనం ఎప్పటికప్పుడు అయిపోతున్న వెంటనే మనం ఫిల్ చేసుకోగలిగితే మనకి టైం సేవ్ అవుతుంది. ఈవెన్ మనం వంట చేయాలి అన్న ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. అదేంటమ్మా మనం రోజు చేసుకునే పనులే కదా, ఇంట్రెస్ట్ ఎందుకు ఉండదు అని మీరు అడగచ్చు. కానీ ఇంట్లో పనులు, పిల్లలతోటి అన్నీ ఉంటాయి కదా. ఓన్లీ వంట ఒక్కటే పని కాదు కదా, పిల్లల్ని స్కూల్కి పంపించాలి, రెడీ చేయాలి. ఇవన్నిటితో పాటు మోస్ట్ ఆఫ్ ది టైం మనం ఉండేది వంటగదిలోనే. ఇక్కడే మనం యాక్టివ్గా ఉండాలి కదా. అన్నీ దగ్గరగా ఇలాగా పెట్టుకున్నాం అనుకోండి, కనిపించినట్లు పెట్టుకుంటే మనం ఏది వెతుక్కోబడలేదు. అన్నీ కేజీలు తెచ్చుకుంటాం, పెద్ద డబ్బాల్లో పెట్టుకుంటాం. మోస్ట్లీ ఇలా కొంచెం ఇలా ఇవి కూడా అయిపోతున్న వెంటనే ఫిలప్ చేసుకుంటే మనకి వంట చేయాలి అన్న ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. నేనైతే ఇలాగే చేసుకుంటాను, మీకు కూడా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో చేస్తున్నాను. స్వస్తి.